భగవంతుడిని అనుగ్రహిస్తే భూమిలో అందరినీ అనుగ్రహించినట్టే అనుకుని శైలపుత్రి అలా పుట్టింది ఆవిడ. రెండవది బ్రహ్మచారిణి. ఆవిడ బ్రహ్మచారిణిగా ఎలా ఉంటుందండి? శివుడు భార్య కదా బ్రహ్మచారిణి. ముందు బ్రహ్మచారిణిగా ఉండగానే తర్వాత భార్య అయింది, ముందే భార్య అవుతారు ఏమిటి? ఆవిడ బ్రహ్మచారిణిగా ఆకులు కూడా తినకుండా నీళ్లు కూడా తాగకుండా కేవలం వాయువు సేవిస్తూ ఏళ్ల తరబడి తపస్సు చేసింది. మీరు ఆ తపస్సు చేసిన ప్రదేశం, ఆవిడ పేరు, ఆ మహత్తు తెలుసుకోవాలంటే మనకి చాలా సమీపంలో ఉంది, కాకినాడ దగ్గర తాటిపర్తి. అక్కడ అపర్ణాదేవి ఆలయం అని ఉంటుంది. పర్ణాలు కూడా తీసుకోకుండా తపస్సు చేసిన ప్రదేశం. అక్కడ అమ్మవారు ఒంటి కాలు మీద నిలబడి ఉంటుంది, ఈ కాలు ఎలా పెడుతుంది, ఈ చేతిలో కమండలం ఉంటుంది, ఇలా ఉంటుంది. తపోభంగిమ. బ్రహ్మచారిణి అంటే ఏమిటో అక్కడ అర్థమవుతుంది. అంచేత బ్రహ్మచారిణి జీవితంలో విజయాలు సాధించాలంటే వివాహం కాకముందు ఎట్టి పరిస్థితుల్లో బ్రహ్మచర్యాన్ని పాటించాలి స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా. ఈవేళ యువతి యువకులు నేర్చుకోవలసిన విషయం ఇది. ఏదో పల్లెటూళ్ళలో మనం ఉండి పిల్లల్ని నమ్మేసి పంపించేస్తున్నాం. రాజమండ్రిలో అంటే మా వాడు ఢిల్లీలో చదువుతున్నాడంటే, అసలు ఇక్కడ అంది మొత్తం పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి అంతా ఏమైపోయిందో చదివితే ఢిల్లీ ఏకంగా. ఇంకా కొందరైతే డిగ్రీ చదవడానికి కూడా అమెరికా, జపాన్, లండన్, కెనడా. ఇవాళ ఏం జరుగుతుందో గమనించండి. అమెరికాలో చాలామంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. అన్ని రోడ్డు ప్రమాదాలు కావండి, వాటి వెనకాల కుట్రలు చాలా ఉన్నాయండి. ప్రత్యేకించి ఇండియన్సే చనిపోతున్నారు. నిన్నగాక మొన్న కెనడాలో ఒక స్త్రీ ఒక రెస్టారెంట్లో ఇండియా వాడిని, ఒక ఐఏఎస్ అధికారి స్థాయి వాడిని పట్టుకుని బండబూతులు తిట్టింది. నీకు సిగ్గు లేదా మా దేశానికి ఎందుకు వచ్చావని? మనకి సిగ్గుంటే విదేశాలకు వెళ్ళకూడదండి, ఇక్కడే చదువుకోవాలండి, ఇక్కడే ఉద్యోగం చేయాలి. ఈ చప్పట్లు కొట్టిన వాళ్ళందరూ వెళ్ళిన వాళ్ళు వెళ్లకుండా చూడండి. చప్పట్లు కొట్టిన తేలిక కాదు, ఆచరించడం. ముందు మీ కుటుంబాల్లో ఎంతమంది ఉన్నారో చూసుకోండి. ఏ కుటుంబాన్ని పలకరించ, మా ఓడు అమెరికా, మా అమ్మాయి ఆస్ట్రేలియా, నువ్వు దేనికి ఎక్కడ పని లేక. గొప్ప, బాగా గొప్ప. మనకి సమస్త దేవతలు మన దేశంలో ఆవిర్భవించారు. విదేశాల్లో ఎక్కడ గుడి కనపడదు, దేవుడి గురించి ఇంత శ్రద్ధ కనపడదు. వాళ్ళ మతాలు వాళ్ళకు ఉన్నాయి, కానీ మన మతం పట్ల మనకుండే శ్రద్ధ, మన ఆరాధనా విధానం విదేశీ మతాలకు వాళ్ళ పట్ల లేదండి, అనుమానమే లేదు. అక్కడ లేదు, ఓ చోట కూర్చొని ప్రార్థన చేసుకుంటారు అంతే. కానీ ఇన్ని రకాల ఆచారాలు, సంప్రదాయాలు, పద్ధతులు ఇంత ఇదిగా లేవు. దేవుడికి ఒక రూపకల్పన చేసి సగుణారాధన చేసి ప్రతి మనిషిలోనూ దేవుడు ఉన్నాడని నిరూపించిన ఏకైక మతం హిందూ మతం, ఏకైక ధర్మం హిందూ ధర్మం. ఈ ఆరాధన విధానం ఇది. అమ్మవారు ఎక్కడో ఉండమంటే ఇక్కడే ఉందా 9 రూపాయల్లో, కావాలంటే 10 రూపాయలు కూడా కల్పించుకో, మాకేం అభ్యంతరం లేదు. ఇంత సులువైన విధానం. ఏ మనిషి ఏ రకంగా ఆరాధించాలని కోరుకుంటే ఆ రకంగానే అమ్మవారు ఆవిర్భవిస్తుంది. ఇది వినడం ప్రధానం. దీంట్లో మీకు నచ్చినవి ఆచరించండి, అన్నీ ఆచరించమని నేను చెప్పను, మీకు నచ్చాలి కదా, దానికి ప్రాధాన్యం ఏంటి. ఎవరికో పంపడం, ఫోటోలు తీయడం, ప్రచారం చేయడం, అసలు ఇదంతా న్యూసెన్స్, నాన్ సెన్స్, వదిలేండి దాన్ని. ఏ ఒక్క మాట విని మన మనసుకు పట్టినా చదివాడు. విదేశాలకు వెళుతున్నామని ఇబ్బంది పడగానే మీరు చప్పట్లు కొట్టారంటే మీ మనసుకు నచ్చింది కదా, మంచిది. నేను వెంటనే ఆచరించమని చెప్పను, ముందు నచ్చింది కదా, నచ్చింది చాలు. ఇది నచ్చని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అలాగే చెబుతారండి. మనకి ఇక్కడ అవకాశాలు ఏమిటి? అవకాశం అంటే ఆయన దృష్టిలో నెలకు 10 లక్షల జీతం, అంత అక్కర్లేదండి. బతకడానికి అంత అక్కల, నెల 1 లక్ష చాలు. హైదరాబాదులో కూడా నెలకి 1 లక్ష చాలు, 1 లక్ష ఎక్కువ. మన దురాశకు అంతు లేదండి, మన ఆశ, మన కోరికల అవసరాలకు అంతులు ఉంటాయండి, ఆశలకు అంతు లేదండి. ఇంత చేసి ఏం తెచ్చుకుంటున్నాం? రోగాలు కొని తెచ్చుకుంటున్నాం. బిడ్డలు సుఖంగా లేరు. విచిత్రం ఏంటంటే వాళ్ళకి బిడ్డలు కలగడం లేదు. పెళ్ళి అయితే పెళ్లి సమస్య, పెళ్లి తర్వాత సంతానం సమస్య. అదే బ్రహ్మచారిణి నామానికి అర్థం గమనించండి. బ్రహ్మచారిణిగా పెళ్ళి అవనంత కాలం, చదువుకుంటున్నంత కాలం బ్రహ్మచర్యాన్ని పాటిస్తే స్త్రీకి పురుష స్పర్శ, పురుషుడికి స్త్రీ స్పర్శ లేకుండా ఉంటే పెళ్ళి అయిన తర్వాత 2 ఏళ్ళకి ఖచ్చితంగా సంతానం కలుగుతారండి. ఆ స్పర్శ వేరు, ఆ ఆనందం వేరు, ఆ మాధుర్యం వేరు. ఈవేళ మన వాళ్ళకి స్మార్ట్ ఫోన్లు దయ వల్ల ఇంక నేను అమ్మవారి ఆలయంలో అన్నీ మాట్లాడితే బాగుండదు, అన్నీ అయిపోయాకే పెళ్ళి అవుతున్నాయి. నన్ను మన్నింతుడు కాక, వీడు మనోవంచనన్నీ తీరిపోయాక, వీడికి నిస్సత్తువ, నీరసం సమస్తం వచ్చేసాక, వీడికి లోకం మీద మోజు తగ్గిపోయాక అప్పుడు పెళ్లి చేస్తే ఏం ఉపయోగం? ఇక్కడ ఆవకాయ, కొత్త ఆవకాయ వేసుకుంటే బాగుంటుంది. ఏప్రిల్లో పెట్టిన ఆవకాయ మేలో వేసుకోవచ్చు, జూన్లో వేసుకోవచ్చు.
జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ కూడా పర్వాలేదు. నువ్వు మార్చి నెలలో కూడా దాన్నే చీకుతూ కూర్చుంటే ఏముంటుంది? ఇక్కడ కొత్త ఆవకాయ పెట్టుకోవాలి. ఏ సౌఖ్యమైనా అంతే, ఏ భోగమైనా అంతే. నీకు అందవలసిన సమయంలో అది అందాలి. మామిడికాయలు వేసవకాలం పండితేనే బాగుంటాయి. అది పునాసికాయ అండి, అనాసికాయ అండి, హైబ్రిడ్ అండి, నీ తలకాయ అంటే ఎప్పుడు పడితే ఎప్పుడు పంపిస్తే తలకాయలాగే ఉంటాయి, మామిడికాయలు ఉండవు. సహజంగా ఆ ఋతువులో ఆ నీళ్లు పడి, ఆ వానలు పడి పండిన మామిడికాయ, అది ఊరగాయ పెట్టినా పండితే తిన్నా దాని రుచి వేరు. జీవితాన్ని అలాగే సహజంగా పండనివ్వాలి, దాన్ని ఆస్వాదించాలి. అమ్మవారు అలా ఆస్వాదించింది. పర్వతానికి పుట్టింది, బ్రహ్మచర్యం పాటించింది పర్వతంలాగే. పర్వతం ఎంత నిశ్చలంగా ఉంటుందో అమ్మవారి బ్రహ్మచర్యం అంతే నిశ్చలం. ఎంత నిశ్చలం అంటే శివుడే స్వయంగా మరో బ్రహ్మచారి వేషంలో వచ్చి అమ్మవారి మనస్సుని చెలింపజేసే ప్రయత్నం చేశాడు. శివపురాణంలో ఉంటుంది, కుమార సంభవంలో ఉంటుంది. కపట బ్రహ్మచారి వేషంలో ఎవరో రాల, శివుడే వచ్చాడు. వచ్చి ఎందుకమ్మా ఇంత తపస్సు చేస్తున్నామంటే ఏదో శివుడి కోసం అని చెప్పారు. ఈయన శివుడైన వాళ్ళకి తెలియదు కదా, వేరే వేషంలో వచ్చాడు. వెంటనే ఏంటమ్మా బుద్ధి లేదా, పర్వతరాజ కుమార్తెవి, కోటీశ్వరుడు కుమార్తెవి, శివుడి దగ్గర ఏముంది, ఏనుగు తోలు బూడిద, కనీసం విష్ణుమూర్తి కోసం చెయ్యి, మంచి ఆభరణాలు ఉంటాయి, పట్టుబట్టలు కట్టుకుంటాడు, హరిశేషుడి మీద పడుకుంటాడు. ఇంద్రుడి కోసం చెయ్యి, దేవేంద్రుడు లోకానికి అధిపతి, ఇంద్రుణ్ణి చంద్రుణ్ణి అందరినీ వదిలేసి ఈ బిచ్చగాన్ని పట్టుకున్నావు ఇవ్వటమని శివుడే అంటాడు. అవన్నీ విన్నటువంటి అమ్మవారు తాను మౌన దీక్షలో ఉంది కాబట్టి, కోప్పడ్డానికి కూడా అర్హత లేదు కాబట్టి, భరించలేకపోతుంది కాబట్టి చెలికెత్తలికి కంటి సంజ్ఞ చేస్తుంది. వీడికి తగిన సత్కారం చేసి పంపించమని అంటే రాళ్ళెట్టు కొట్టేయమని అర్థం. శివనంద చేస్తాడా, రాళ్ళెట్టు కొట్టేయండి, నేను కొడితే బాగుండదు. నేను ఆయన కోసం 6 ఏళ్ల బట్టి కష్టపడి తపస్సు చేస్తుంటే నా మొగుడిని పట్టుకుని తిడతాడు ఎక్కడ. వెంటనే చెలికెత్త లేచేలోగా అమ్మవారు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెంటనే ఆయన చేయి పట్టుకున్నాడు. నన్ను నిందించడమే కాకుండా నా చేయి పట్టుకుంటావు అని వెనక్కి తిరిగింది. ఆయన శివుడని అర్థమైంది. అంత కఠిన బ్రహ్మచర్యాన్ని పాటించింది కాబట్టే శివతత్వం ఆవిడికి అర్థమైంది, ఆయన్ని పెళ్లి చేసుకుంది. అలాగ యువకులందరూ వివాహాలు అయ్యే వరకు ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలంటే తల్లిదండ్రులు కూడా ఒకటి ఆలోచించాలి. మన బాధ్యతను ఎవరి మీదో తోసేయడం కాదు. డిగ్రీ పూర్తయ్యే వరకు పిల్లలు మన ఇంట్లోనే ఉండాలి, మనమే చూసుకోవాలి. ఒక ఆలోచన చేయండి, ఎంత అమాయకంగా ఆలోచిస్తున్నామో మనం అర్థమవుతుంది. 2 పిల్లల్ని మనం కాపాడుకోలేము, 200 మందిని హాస్టల్లో పెడితే వాడు కాపాడతాడండి అని ఇంతకంటే పెద్ద జోకి ఏదైనా ఉందా అసలు? ఎక్కడో పట్టుకెళ్ళి ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్, లేడీస్ హాస్టల్ సెపరేట్ అండి, లేడీసే వార్డెన్లుగా అందరూ ఉంటారమ్మా, జరుగుతూనే ఉంటాయి. గోడ దూకే వాళ్ళకి లేడీస్ అయితే జెంట్స్ అయితే మొత్తం దూకెత్తారు. నీ నమ్మకం అది అక్కడేం లేదు. అక్కడ పైగా వాళ్ళకేమిటి బాధ్యత? మన పిల్లలు శీలవంతులై ఉండేలాగా చూడాల్సిన బాధ్యత వాళ్ళకేమిటండి? ఖచ్చితంగా ఈ హాస్టల్ విద్యా విధానం అనేది నశించి మన దగ్గరున్న కళాశాలల్లోనే మనం చేర్పించుకుని డిగ్రీ వరకు మన ఆడపిల్లల్ని, మన మగపిల్లల్ని మన దగ్గరే పెట్టి చదివించుకుంటేనే మన జీవితం బాగుంటుంది, వారి జీవితం కూడా బాగుంటుంది. దానికి మనం బాధ్యత వహించవలసింది. మగపిల్లాడు ఆలస్యంగా వచ్చాడు, ఆడపిల్ల ఆలస్యంగా వచ్చింది, అడుగుతాం. తల్లి కాకపోతే తండ్రి అడుగుతాడు. హాస్టల్లో ఎవరు అడుగుతారండి? వాడుకో 100 రూపాయల భారతే ఏం అడగడం, అయిపోయా. మనకు ఫోన్ చేసి మాత్రం అమ్మ వెరీ డిసిప్లిన్, వెరీ స్ట్రిక్ట్ అని అబద్ధాలు చెబుతూ ఉంటాడు. అక్కడ వాడు చదవట్లేదు, లవ్ లెటర్ రాస్తున్నాడు వాడు. పైగా మా కాలంలో ఈ లెటర్లు రాయడం అనేది ఇప్పుడు ఆ కూడా లేదు. SMS 143 అంతే, 143 మనం చదువుకుని అనుకుంటున్నాం. ఇక్కడ ఈ బ్రహ్మచర్యం లేకపోవడం విద్యలో ప్రధాన నష్టమైంది. 3వది చంద్రఘంట, అమ్మవారి యొక్క రూపం చంద్రఘంట. చంద్రుని ఆకారంలో ఉండే ఘంట. సరిగ్గా సరస్వతీదేవికి కూడా ఇక్కడ ఒక ఘంటం ఆకారంలో ఇక్కడ ఒకటి ఉంటుంది. అది విద్యకి చిహ్నంగా భావిస్తారు. చంద్రఘంట అంటే మను విద్య, చంద్ర విద్య అన్నదాంట్లో చంద్ర విద్య అన్నదానికి చంద్రఘంట అన్నారు. ఇక్కడ చంద్ర విద్య అంటే అమృత విద్య, చంద్రుడు అమృతానికి ప్రతీక. అంటే సరిగ్గా పర్వతానికి పుట్టింది, బ్రహ్మచర్యం పాటించింది, చంద్ర విద్య అభ్యాసం చేసింది. చంద్ర విద్య అంటే అమృత విద్య. మన శరీరంలోనే అమృత కేంద్రం ఉంది. ఆ అమృత విద్య, మనం అమృతాన్ని మనం
ఆస్వాదించలేకపోతున్నాం. అమృత కేంద్రం ఎక్కడుంది? ఇక్కడ ఉంది. మాడు అంటాం మనం తెలుగులో, బ్రహ్మరంధ్రం అంటారు సంస్కృతంలో. పౌరాణిక పరిభాషలో దీన్ని బ్రహ్మరంధ్రం అంటారు. మాడేం సామాన్యమైనది కాదు, ఇక్కడ ఉంది ఒక రంధ్రం. చిన్నపిల్లలకైతే రంధ్రమే తగులుతూ ఉంటుంది చేతికి. అప్పుడే పుట్టిన పిల్లలు కనుక ఇలా ముట్టుకుంటే అక్కడ మెత్తగా, చాలా మెత్తగా, ఎందుకంటే అక్కడ రంధ్రం అలాగే ఉంది, పూడలేదు. క్రమంగా తల్లి ఆముదం రాస్తుంది దానికి, రోజు ఆముదం రాయాలి. రాస్తే టెంకి ముదిరిపోతుంది, ఇంకా వాడు మాట వెంట. అందుకే టెంకి ముదిరింది మాట వెంట. టెంకి అంటే ఇది. దానివల్ల ఏం జరుగుతుందో తెలుసా? పచ్చి మోసం తల్లే చేస్తుంది, చేయికి తప్పదు. అది ముయ్యకపోతే ఎవరన్నా దెబ్బ కొడితే వాడు చనిపోతాడు, సున్నితంగా ఉంటుంది అది. ఆ ముయ్యడం వల్ల జరిగిన మోసం ఏమిటంటే, ఇది మూసుకునేలోగా అతనికి పూర్వజన్మ జ్ఞానం అంతా అందుతూ ఉంటుంది ఆ శిశువుకి పైనుంచి. పూర్వజన్మలో నేను కుక్కని నానాయాతన పడ్డాను, ఇప్పుడు ఏదో అదృష్టవశాత్తు మనిషిగా పుట్టాను, ఇక నుంచి అయినా శుభ్రంగా ఏదో దైవనామస్మరణ చేసుకుని ఉన్నదాంతో సంతృప్తిపడి బతకాలి అని ఆ 9 నెలల్లో శిశువు అనుకుంటూ ఉంటాడు. ఈ బయటికి పడిన తర్వాత ఈ టెంకి మూసేగానే మళ్ళీ ఏమి లేదు, మా అమ్మ మా నాన్న కోటీశ్వరులు, నేను చదవక్కల్లా అని అజ్ఞానంలో పడ్డాడు ఇక్కడ. అందుకే తల్లి ఆముదం రాయడం ద్వారా మూసేసి ఆ ద్వారాన్ని ఒక రకంగా బిడ్డను మోసం చేసింది. అందుకే మీరు లోకల్లో గమనించండి, ఎవడన్నా చిట్టుబండి కంపెనీ పెట్టి మూసేస్తే ప్రజలకు ఆముదం రాశాడంటారు. కొబ్బరి నూనె రాశాడు అనకూడదా, కెరసనాయలు రాశాడు అనకూడదా, ఆముదం ఎందుకు? ఇదే ఆముదం. ఈ మోసం ఎవరు చేస్తున్నారు? తల్లే చేస్తుంది. కానీ ఆవిడ చేయక తప్పదు, అలా చేయకపోతే బిడ్డ ప్రాణం పోతుంది. మరి ప్రాణం కోసం చేస్తుంది. అంచేది ఏం చేయాలి? బిడ్డ ఏం చేయాలి? తల్లి నాకు మేలే చేసింది, ముందు శరీరంతో ఉండాలి కదా నేను, అందుకని చేసింది. కానీ నేను పెద్దవాడిని అయిన తర్వాత మళ్ళీ దీన్ని పైనుంచి పూడిపోయిన రంధ్రాన్ని కింది నుంచి పగలగొట్టాలి. మనకి ఏదైనా భవనానికి స్లాబ్ వేసినప్పుడు చూడండి, 21 రోజులు అయిపోయిన తర్వాత ఓ సన్నపాటి గడ్డపార రోజుకి నెమ్మదిగా ఇలా 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 పొడుస్తూ ఆ పిచ్చులు ఊడిపోయేలా చేస్తారు. స్లాబ్ కింద అంతా ఆ బోటుగా పెట్టిందంతా లాగేస్తారు. అప్పుడు ఆ స్లాబ్ నిలబడుతుంది, అంతే కదా. అలాగే ఈ పైన టెంకి ముదిరాక మూసేశాక మనం కూడా యోగాభ్యాసం చేసి నెమ్మదిగా ఈ నాలుకని కొండ నాలుకకి తగిలేలా చెయ్యాలి. రోజు జపమో తపమో చేసేటప్పుడు పూజకు కూర్చున్న మీద ఒక్కసారి ఈ నాలుకని ఇలా సాగదీసుకుని అలా అంగుట్లోకి దాన్ని పంపించి కొండ నాలుకకి ఎంతో కొంత టచ్ చేయాలా, తగిలేలా ప్రయత్నం చేస్తే ఒక 6 నెలలు ఏడాది పాటు చేస్తే ఎప్పటికో తగలకపోదు, దైవానుగ్రహం ఉంటే తొందరగా అవుతుంది ఆ పని. అప్పుడు కొండ నాలుక మీ బ్రహ్మరంధ్రం నుంచి కొండ నాలుక ద్వారా స్రవిస్తున్న అమృతం అసలు నాలుక మీద పడుతుంది. అసలు నాలుక మీద ఒక్క బొట్టు పడింది అంటే వాడు 24 గంటల పాటు అన్నం తినడం, నీళ్లు తాగడం, హాయిగా ఉంటుంది, పొట్టంతా నిండిపోయి. అదే అమృతం. దప్పిక ఉండదు, ఆకలి ఉండదు. మన ఋషులు పూర్వం ఏదో 10,000 ఏళ్ళు చేశారు, 7,000, అవన్నీ పత్రికల వాళ్ళు రాసేవి కాదు, పుస్తకాల్లో కాదు, నిజంగానే చేశారండి. ఇప్పటికీ వేల ఏళ్ల తరబడి తపస్సు చేస్తున్న మహానుభావులు హిమాలయాల్లో ఉన్నారు. వాళ్ళు ఎందుకు చేస్తారంటే ఈ యోగం పాటిస్తారు. దీన్ని లంబికా యోగం అంటారు. నాలుకను వేలాడదీసి అసలు నాలుకతో కలుపుతారు. అదే చంద్రఘంట, చంద్ర విద్య. తర్వాత 4వది కూష్మాండ. కూష్మాండం అంటే గుమ్మడికాయ. గుమ్మడికాయ నుంచి మనం చాలా నేర్చుకోవాలి. అమ్మవారు ఆ రూపంలో కూడా ఉంటుంది. అమ్మవారికి గుమ్మడికాయ అంటే ఇష్టం అని ఆలయం నిండా గుమ్మడికాయలు నింపేస్తే గుమ్మడికాయలు అమ్ముకునేవాళ్ళు బాగుపడతారు. మనకు ఆ అజ్ఞానం నుంచే మనం బయటపడను. గుమ్మడికాయ పెట్టు, కానీ దాని రహస్యం గమనించు. గుమ్మడికాయ సరిగ్గా ఏ కాలంలో వస్తుంది, పైగా గృహప్రవేశానికి ఖచ్చితంగా గుమ్మడికాయ కడతారు. కొన్ని చోట్ల గుమ్మడికాయ పగల కొడతారు. లారీ బయలుదేరుతుంటే ముందు గుమ్మడికాయ పగల కొడతారు, రకరకాలు చేస్తారు. గుమ్మడికాయ దిష్టి దోషాలు తొలగిస్తుంది. అంతేకాదు గుమ్మడికాయ సంక్రాంతి నెలలో విపరీతంగా గుమ్మడి పాదులు, ఈ గుమ్మడి కాయలన్నీ కనపడతాయి. గుమ్మడి కాయ మీద మధ్యలో పువ్వు ఉంటే గుమ్మడి పువ్వు. విశ్వనాథ సత్యనారాయణ గారు ఋతు సంహారం వర్ణనలు తెలుగు ఋతువులు కావ్యంలో చెబుతాడు. బుట్టలో కూర్చున్న పెళ్లి కూతురులో ఉందిట గుమ్మడికాయ. ఆ గుమ్మడికాయ ఏమో బుట్టలో ఉందిట, ఆ పైన ఉండే పసుపు రంగు పువ్వు పెళ్లి కూతురులో ఉందిట. బుట్టలో కూర్చున్న పెళ్లి కూతురులో ఉందంటాడు. గుమ్మడికాయ ఆరోగ్యవంతులే తినాలి, అనారోగ్యవంతులకి పడదు. గుమ్మడికాయ ఒకటి, సీతాఫలం ఒకటి, ఇవి ఆరోగ్యంతో ఉన్నప్పుడే తినాలి. మనకి ఏదైనా కొంచెం అనారోగ్యం చేసినప్పుడు సీతాఫలం చలికాలం వచ్చింది కదా మరింత పెరిగిపోతుంది. గుమ్మడికాయ కూడా అంతే, అరగదు. కానీ ఆరోగ్యవంతుడు తింటే వాడికి వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. అంచేత యోగ విద్యాభ్యాసం చేయాలంటే నీకు వ్యాధి నిరోధక శక్తి పెరగాలి. అందుకే కూష్మాండ. ముక్కల పులుసు చేస్తారు చాలామంది. ఏమో మిగిలిన వాళ్ళ సంగతి మాకెందుకో, మా వర్గం అంతా మొక్కల పులుసుకే ప్రత్యేకం. బ్రాహ్మణులు అంటే మొక్కల పులుసే. అందులో కూడా మేము వెతుకుతాం. గుమ్మడికాయ మొక్క లేకపోతే పోవయ్యా నీ పులుసేవాడు పోసుకుంటాడట.
ఆ గుమ్మడికాయ కూడా మామూలుగా ఉంటే కుదరదు. మినపరొట్టి ఇలా గుండ్రంగా ఉంటే దాన్ని 4 భాగాలు చేస్తే ఒక్కొక్క ముక్క ఏ ఆకారంలో ఎంత లావుగా ఉంటుందో అంత గుమ్మడికాయ ఉండాల్సిందే. మళ్ళీ గుమ్మడికాయ ముక్క అని ఒక్కపొడి వేస్తే కుదరదు అక్కడ. అంతే, తినాలి, అలాగే తినాలి, తొక్కతో సహా తినాలి, బాగా ఉడకాలి. అది మంచి శక్తి సంతానాన్ని కలిగిస్తుంది. ఈ బ్రహ్మచర్యం నుంచి చంద్ర విద్య, యోగ విద్య నేర్చుకోవాలంటే కూష్మాండం. తర్వాత చూడండి వరుసగా నామాలన్నీ ఎలా ఉన్నాయో. పంచమీ స్కంద మాతాచ, తర్వాత కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి. అక్కడి నుంచి వెంటనే పెళ్ళయింది, అమ్మవారికి పిల్లలు పుట్టారు, అందుకే స్కందమాత. ఎంత చక్కగా ఉందండి ఏర్పాటు. ఇప్పటికే దూచిన నామాలు పట్టుకొచ్చి అక్కడ పెట్టేయలేదు. పుట్టుక శైలపుత్రి, బ్రహ్మచర్యం బ్రహ్మచారిణి, యోగ విద్య చంద్రఘంట. వివాహం అయింది, అక్కడి నుంచి కూష్మాండం. వివాహమైంది శుభప్రదం కూష్మాండం. అక్కడి నుంచి స్కందమాత, 2 పిల్లలకి తల్లి అయింది. ప్రత్యేకించి స్కందమాత అని ఎందుకు చెప్పారు, గణపతి మాత అని ఎందుకు చెప్పాలి? ఆ స్కందుడు అంటే కుమారస్వామి. కుమారస్వామి యోగ విద్యకి ప్రతీక. మన నవదుర్గాలయం వెనకాల ఇన్ని విశేషాలు ఉన్నాయి. కుమారస్వామి యోగ విద్యకి ప్రతీక. అందుకే ఆయనకు 6 ముఖాలు ఉంటాయి, గమనించండి. షణ్ముఖుడు అంటారు. 6 ముఖాలు, 6 శాస్త్రాలు. సరిగ్గా మామూలు లౌకికమైన శాస్త్రాలు చెప్పాలంటే శబ్ద జ్యోతిస్తర్క న్యాయ మీమాంసాది సమస్త శాస్త్ర నికర చాతుర్యం. ధర్మ శబ్ద జ్యోతిస్తర్క మీమాంసాది సమస్త శాస్త్ర నికర చాతుర్యం అంటాడు కాదంబరి వచనంలో. దండి దశకుమార చరిత్రలో చెబుతాడు వీటి లెక్క. ధర్మశాస్త్రం, శబ్దశాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం, తర్కశాస్త్రం, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస. ఈ 4 చదివితే కానీ బ్రహ్మజ్ఞానం కలగదు. అందుకే ఆయన పేరు ఒట్టి బ్రహ్మణ్యుడు కాదు, సుబ్రహ్మణ్యుడు. రేపు డిసెంబర్ నెలలో మార్గశిర శుద్ధ షష్ఠి ఆయన జయంతి. ఆయన సుబ్రహ్మణ్యుడు. ఎందుకంత బ్రహ్మజ్ఞానం ఉన్నవాడు ఆయన ఆచరణలో చూపించాడు. ఒక కథ మనం వినాయక చవితి నాడు విన్నాం. వినాయక చవితి నాడు ఒక కథ వినుంటారు మీరు అందరూ. ఏమిటి, శివుడు గణాధిపత్యం ఇస్తానని చెప్పాట, గణపతి పోటీ పెట్టాడు. దాంతో కుమారస్వామి గణపతి ఇద్దరు పోటీ పడ్డారు. మాకు కావాలంటే మాకు కావాలి, సహజమే మరి. కానీ ఆనాటి పాలకులు ఈనాటి పాలకులకు తేడా ఏమిటో తెలుసా? ఆనాటి పాలకులు తమ కుమారుల్ని దేశానికి అప్పగించేవారు, ఈనాటి పాలకులు తమ కుమారులకే దేశాన్ని అప్పగిస్తున్నారు. నమశివాయ. ఆనాటి పాలకుడు శివుడు, ఆయన ఏం చేశాడు, నీకు నిజంగా గణాధిపత్యం కావాలి అంటే పోటీ పెడతాను, ఈ భూమి మీద 3 కోట్ల తీర్థాలు ఉన్నాయి, ఎవరు ముందు తిరిగి వస్తారో వారికి ఇస్తాను అని పోటీ పెట్టాడు. పోటీలో నెగ్గు. అదే గ్రూప్ 1 మెయిన్, అది రాసుకో. యూపీఎస్సీ రాసుకో, సివిల్ సర్వీస్ రాసుకో, నేను వద్దనా, అంతా రాసుకో. కుమారస్వామి నెమలి వాహనం కాబట్టి వెంటనే బయలుదేరిపోయాడు. నెమరు రయ్యమని ఎగురుతుంది కదా, వెళ్ళిపోయాడు. గణపతికి ఏం చేయాలో తోచరైంది, స్థూలకాయం. పోనీ వెడదామంటే వాహనం ఎలక, అది ఎక్కడ ఆగుతుంది? ఇందుకు వేలెడితేనే ఆగదు, కాలెడితే ఆగుతుంది. అది నాకు ఎలక వాహనం అని తెలుసు, నాకు స్థూలకాయం అని తెలుసు. నాన్నగారు ఈ పరీక్ష పెట్టారు అంటే ఉద్యోగం ముందే రిజర్వ్ అయిపోయిందిరా, మ్యాచ్ ఫిక్సింగ్ ఇది, తమ్ముడికి చేయడం కోసమే పెట్టారు ఈయన అని అనుకుని ఆయన స్వబుద్ధితో ఆలోచన చేశాడు. సిద్ధి బుద్ధి అంటే అర్థం అది. వెంటనే ఒక శాస్త్రం గుర్తొచ్చింది ఆయనకి. తల్లికి తండ్రికి నమస్కారం చేయడం ఎంత గొప్పదంటే, పల్లెటూళ్ళలో ఉంటున్నాం, ముందు మనం ఈ పని చేద్దాం ఖచ్చితంగా, దానికి ఏం డబ్బులు ఖర్చు అయ్యేది ఏం లేదు. కాశీయాత్రాశతేన చ భూప్రదక్షిణ షట్కేన, కాశీయాత్రాశతేన చ, కాశీయాత్రాశతేన చ చతుస్నాన సహస్రేణ తత్ఫలం మాతృవందనే. భూమి అంతా 6 సార్లు తిరిగితే ప్రదక్షిణం చేస్తే ఏ ఫలితం వస్తుందో, కాశీయాత్ర 100 సార్లు చేస్తే ఏ ఫలితం వస్తుందో, రామేశ్వరం దగ్గర సేతువు దగ్గర స్నానం చేస్తే 1000 సార్లు చేస్తే ఏ ఫలితం వస్తుందో, అంతటి ఫలితం ఒక్కసారి పొద్దున్న లేచి తల్లికి తండ్రికి నమస్కారం చేస్తే వస్తుందని చెప్పారు. నేను రోజు నమస్కారం చేస్తానండి, మా అమ్మకి నాన్నకి రాజమండ్రిలో అందుకే వృద్ధాశ్రమంలో పెట్టానండి, వెళ్ళి రోజు నమస్కారం చేస్తా. ముందు ఈ బుద్ధి మానే, వృద్ధాశ్రమంలో పెట్టి నమస్కారం చేయడం వేడు, బుద్ధి లేకుండా ఇంట్లో పెట్టుకోవాలి కదా. ఇప్పుడు మనం చెప్పేది అదే, నేను రోజు దండం పెడతానండి. అన్నం పెట్టాడు, దండం పెడతాడు. మీరు అమ్మా నాన్నకి ముందు అన్నం పెట్టాలి, తల్లిదండ్రులకు సేవ చేయాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు పడేటువంటి కొన్ని ఇబ్బందులు చెబుతే పెద్దవాళ్ళు కాలి గోళ్ళు తీసుకోలేరు, మట్టి పేరుకుంటూ ఉంటుంది. కొడుకో కోడలో అక్కడ కూర్చుని వాళ్ళ కాళ్ళు ఒళ్ళో పెట్టుకుని గోళ్ళు తీస్తే శివపార్వతుల సేవ మీరు చేసినట్టేనమ్మా, వేరే ఏమి అక్కర్లేదు. అసలు
ముసలాళ్ళు ముసలగోళ్ళు ఓ మట్టి బయరేసి ఎవడ తీస్తాడు ఎక్కడ ఎవరు తీస్తారు? వాళ్ళు తీసుకువెళ్ళి ఎందుకు కాలు ఇలా అందదు, వాళ్ళు వంగలేరు, కాలు పైకి లేపలేరు. మరి గోళ్ళు అయితే పేరుకుంటూ ఉంటాయి. పాదసేవ చెయ్యాలి ఖచ్చితంగా. వాళ్ళకి ముందు అన్నం పెట్టి ఆదరించాలి. అసలు వాళ్ళకి ఔషధాల కంటే మనఃపూర్వకంగా మాట్లాడడమే పెద్ద మందు. వాళ్ళ దగ్గర కొడుకో కోళ్ళో కూతురో అల్లుడో ఎవరుంటే వాళ్ళు కొంచెం సాయంత్రమో పొద్దున్న ఒక గంట అక్కడ కూర్చుని ఏదో వాళ్ళు పాట పాడమనండి, ఆట ఏదో వాళ్ళకి తోచించి చెప్పమనండి. మా అమ్మ నీ పెళ్లి చూపులుగా చెప్పమని అడగండి. బామ్మగారు ఒకసారి పెళ్లి కూతురు అయిపోతుంది, మళ్ళీ మొత్తం సినిమా స్టోరీ చెబుతుంది. నీకేం తెలుసు అప్పుడు ఏం జరిగిందో? రాజమండ్రి నుంచి బండి వేసుకొచ్చారు, గోదావరి దగ్గర ఆగిపోయింది బండి, అటు 2 ఏట్ల బండి. అక్కడి నుంచి చెబుతుంది, చాలా సరదాగా ఉంటుంది. అది వాళ్ళకి ఆనందంగా ఉంటుంది. ఆ మనవరాలకి ఎంత ప్రేమో నేనంటే, నా పెళ్లి చూపుల గురించి అడిగింది, అది పిచ్చిమోహం అని. దానివల్ల ఇంకో ప్రయోజనం ఉంది, ప్రేమ పెరగడమే కాకుండా ఆవిడ పేరు ఏమన్నా 2 ఎకరాలు ఉంటే ఈ మనవరాల పేరు రాసేస్తుంది. అది దానికోసమైనా చేయొచ్చు కదా, మనకి ఏదో కావాలి కదా. ఇలా ఉంటే కుమారస్వామి గణపతి రహస్యాన్ని గమనించి తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేశాడు. అంతే, వెంటనే శివుణ్ణి అడిగాడు, ముందు దీని సంగతి చెప్పండి అన్నాడు. నీదేరా అబ్బాయి, నువ్వే గెలిచావన్నారు. కుమారస్వామి వచ్చేలోగానే ఆయనకు పట్టాభిషేకం అయిపోయింది. ఇక్కడ కుమారస్వామి ఒప్పుకున్నాడు. ప్రతి చోట ఆయన పుణ్యక్షేత్రాలకు వెళ్ళగానే ఎక్కడికి వెళ్ళినా సరే ఈయన స్నానం చేయడం కోసం కిందికి దిగుతుంటే గణపతి తువ్వాలు పిండుకుంటూ పైకొస్తున్నాడట. నువ్వు ఎప్పుడు వచ్చావురా అంటే, నేను వచ్చానన్నయ్య. ఏ తమ్ముడు నీకేమైనా లేట్ అయిందా? బస్సు ఏమైనా ఆలస్యమా? గౌతమి ఎక్కావా గోదావరి ఎక్కావా అని అడుగుతున్నాడు. ఆయన ఆశ్చర్యపోయాడు. మరి ఇంత చేసినా ఇక్కడ స్కందమాత ఎందుకన్నారండి? గణపతి అంత ఉపాయంతో సాధించాడు కదా. స్కందుడు యోగ విద్యకి ప్రత్యేక 6 శాస్త్రాలు, అందుకని స్కందమాత అంటారు ప్రత్యేకంగా. ఆయన యాత్ర చేసి వచ్చాడు, ఇక్కడికి వచ్చేసరికి పట్టాభిషేకం తమ్ముడికి అన్నగారికి అన్నారు. ఆయన ఏమాత్రం అహంకారానికి లోనుగాల సుబ్రహ్మణ్యుడు అంటే అర్థం అది. బ్రహ్మణ్యో బ్రహ్మగుద్ బ్రహ్మ 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 వివర్ధనక బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియక. విష్ణు సహస్రనామాల్లో వరుసగా ఉంటాయి. ఈ నామాలన్నిటికీ మీరు చేర్చండి. సుబ్రహ్మణ్యో సుబ్రహ్మగుత్ సుబ్రహ్మ సుబ్రహ్మీ సుబ్రహ్మ వివర్ధనక సుబ్రహ్మవిత్ అనే జూ చేరిస్తే సుబ్రహ్మణ్య స్వామి, చేర్చకపోతే విష్ణువు, చేరిస్తే సుబ్రహ్మణ్య స్వామి. మన దేవతల్లో పెద్ద భేదమే లేదు, అక్షరాలు చేర్చడం తీసేయడం అంతే, అంతా ఒకటే. ఆ బ్రహ్మజ్ఞానం ఉంది అనడానికి నిదర్శనం ఏమిటంటే అహంకారానికి లోను కాకుండా ఉండడం. అదిగో నన్ను మోసం చేశారు, నేను కష్టపడి ఛార్జీలు పెట్టుకుని తిరిగి వచ్చాను అన్న తీర్థాలు, ఇక్కడేమో అన్నగారికి నాకంటే ముందు అభిషేకం చేసేస్తారా పట్టాభిషేకం అని దెబ్బలాడలేదు. నిజమే, ఆయన సూక్ష్మమైన ఉపాయం కనిపెట్టాడు, తప్పే ఉంది అని తన అహంకారాన్ని తగ్గించుకొని వెంటనే అన్నగారికి నమస్కారం చేసి తల్లిదండ్రులకు నమస్కారం చేసి ఆయన వెళ్ళిపోయాడు. అందుకనే సుబ్రహ్మణ్యం. అది బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానం అంటే ఏమిటి? దాని జ్ఞానాన్ని గురించి అంత కష్టపడక్కల ఒక మాటలో చెప్పొచ్చు, అది పొందడం కష్టంగా. ఒక్క మాటలో చెబుతున్నా, జ్ఞానం అంటే నిర్వచనం గుర్తుపెట్టుకోండి, పొందగలిగితే పొందండి. అంతా ఒక్కటే, ఆ ఒక్కటే నేను, అదే జ్ఞానం అంటే, ఇంకేం లేదు ఇక్కడ. ఈ ఒక్క మాట మీరు రోజు అనుకోండి, 10 సార్లు అనుకోండి కనీసం, అనుకున్నా మంచిది. అంతా ఒక్కటే, ఆ ఒక్కటే నేను. ఇంక నువ్వు ఏది పొందుతావు? ఏది పోయిందని ఏడుస్తావు? ఎవరు ఉన్నారని సంతోషిస్తావు? ఎవరు లేరని ఏడుస్తావు? ఎందుకు? దుఃఖమేనా సంతోషమేనా ఎందుకు వస్తుంది? అంతా ఒక్కటే కదా. ఎవరు సుఖపడినా మనం సుఖంగా ఉన్నట్టే, ఎవరు దుఃఖపడినా మనకు దుఃఖం కలిగినట్టే. కాబట్టి వెంటనే ఓదారుస్తాం. ఎవరు సుఖపడినా మనం సుఖంగా ఉన్నట్టే, కాబట్టి మన సుఖం అంటూ ప్రత్యేకంగా కోరుకోం. వారి సుఖమే మన సుఖం అనుకుంటాం. నీ సుఖమే నే కోరుకున్నా అని. ఇది చేయవలసింది. అందుకని స్కందమాత, అటువంటి బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి స్కందుడు ఎందువల్ల పొందగలిగాడు అహంకారం లేకుండా? లలితా సహస్రంలో కుమారస్వామిని కానీ గణపతిని కానీ ఆవిడ ఎలా పెంచిందో చెబుతారమ్మా. ఊరికే పారాయణలు చేయడం కాదు, పిల్లల్ని పెంచడం ఎలాగో చూడండి. ఆడాళ్ళకి కాదు, ఇది మగాళ్ళకే వర్తిస్తుంది. పిల్లల్ని ఎలా పెంచాలో, అందున ఆడపిల్లని ప్రత్యేకంగా ఎలా పెంచాలో లలితా సహస్రంలో చెప్పాడు వ్యాస మహర్షి. కుమార గణనాథాంబా తుష్టి పుష్టిర్ మతిర్ధృతి శాంతి స్వస్తి మతీకాంతిర్నందిని. ఇవన్నీ పిల్లల పెంపకానికి సంబంధించిన నామాలు. తుష్ట్యే నమః పుష్ట్యే నమః శాంత్యే నమః అని పసుపు కుంకుమ అమ్మవారి మీద జల్లెత్తు కూర్చోవడం. ఎన్నిసార్లు జల్లినా పసుపు కుంకుమ అమ్ముకునేవాళ్ళు బాగుపడతారు, నీకేమో రాదు ఇక్కడ. పైగా ఈ పసుపు కుంకాలతో బట్టలన్నీ పడవుతాయి అంతే. మేము 1 కోటి కుంకం పెట్టామండి, 1 కోటి పసుపు, అంతా ఓవర్ యాక్షన్. దేనికి అవన్నీ? నీకు ఆ నామానికి అర్థం తెలుసా?
ఈ నామాలు 7-8 నామాలు అర్థం కలిగిస్తే పిల్లల్ని జాగ్రత్తగా పెంచుతారు. కుమార గణనాథాంబ, కుమారస్వామికి గణనాథుడికి నీవే తల్లివి. తుష్టి పుష్టి మతి ధృతి శాంతి స్వస్తి నందిని. స్వస్తిమతి నందిని 7 నామాలు చెప్పాడు వరుసగా. ముందు తుష్టి, పిల్లలు సంతోషంగా ఉండేలా చూడాలి, పెంచడం అంటే అర్థం. అది 10 ఏళ్ళు, ముఖ్యంగా 5 ఏళ్ల లోపు వాళ్ళు కన్నీరు పెట్టారు అంటే దొంగ కన్నీళ్ళైనా సరే మనం వెళ్ళిపోవాలి. నా తల్లి నా తల్లి నా బంగారు తల్లి, ఏడు పాలైన కారవే బంగారు తల్లి. ఏదో పూర్వం పాట ఉంటుంది చూడండి, ఏడిస్తే నీ కళ్ళు నీలాలు గారు పాలైన కారవే బంగారు తల్లి అని పాట పాడుతుంది. నువ్వు ఏడిస్తే నల్లగా నీళ్లు గారుతున్నాయేమో, పాలు గారినా బాగుండేది, ఎట్లా 70 రూపాయలకి అమ్ముకునేవాళ్ళం. సరదా పాటలు ఇవన్నీ. నీ కళ్ళు నీలాలు గారకూడదమ్మా, నువ్వు ఒకవేళ ఏడిచ్చినా సరే పాలు గారాలి. లేదా ఆ పాట ఏమిటండి, తెలుగు పాటలు ఎంత గొప్పవి. ఏడిస్తే నీ కళ్ళు ఏడువ గెనా తల్లి బంగారు తల్లి, ఏడిస్తే నీ కళ్ళు నీలాలు గారు పాలైన గారవే బంగారు తల్లి. పసిపిల్లల పట్ల అంత శ్రద్ధ ఉండాలి. ఆలోచించండి, ఎవరు ఉద్యోగాలు వారు చేసుకుంటే, ఎవరు సాఫ్ట్వేర్లో వారు ఉంటే, 11ంటికి ఒకరు లోపలికి వెళ్ళి మన్నాడు 1 గంటకు ఒకరు బయటకు వస్తే, వారు బయటికి రాగానే వీరు లోపలికి వెళితే పిల్లలు ఏమవుతారండి? జీవితాలు నాశనం అయిపోవు. తర్వాత పిల్లలు సరిగ్గా మాట వినట్లేదు, నువ్వేమన్నావు ఇక్కడ. తుష్టికి వాళ్ళు సంతోషంగా ఉండాలి. వాళ్ళ సంతోషమే మన సంతోషం. అమ్మ నాకు ఇవాళ నీతో ఆడుకోవాలనుంది అంటే తల్లి అన్ని పనులు మానేసి పిల్లతో ఆడుకోవాలి. నాన్నగారు ఈవేళ నా పుట్టినరోజు మీరు నాతోనే ఉండాలి అంటే కోట్ల రూపాయల బిజినెస్ కాంట్రాక్ట్ వదిలేసి ఏ తండ్రి అయితే కూతురుతో గడుపుతాడో ఆ తండ్రి నిజమైన తండ్రమ్మ, లేనివాడు తద్దినం కింద లెక్క. ఉన్న ఒకటే పోయిన ఒకటే. మనం ఏ బిజినెస్ మానం, ఏ ప్రయాణాలు మానం, ఏ విదేశాలు మానం, వచ్చేటప్పుడు మాత్రం 10,000 పెట్టి ఓ ఎలుగుబంటి ఫోటో ఒకటి పట్టుకొచ్చి పుట్టినరోజు నాడు ఈ అమ్మాయికో అబ్బాయికో ఇస్తాడు. నువ్వు కూడా ఎలుగుబంటిలాగే చావమని. పెద్ద గిఫ్ట్. దానివల్ల గిఫ్ట్లు అమ్ముకునేవాడు బాగుపడ్డాడు, నీ కూతురు బాగుపడ్డా. దానికి మనసులో ఉండిపోయింది, మా నాన్న లేడు ఇక్కడ, నా పుట్టినరోజు నాడు కూడా లేడు, ఏమి తండ్రి. వెంటనే మనసులో పడిపోలేదండి వాళ్ళకి. ఖచ్చితంగా అమ్మాయిలు ఎదిగారనుకోండి, ఆ అమ్మాయికి ఎవడో నచ్చుతాడు, శుభ్రంగా పెళ్లి చేసేసుకుని అక్కడి నుంచి డాడీ అండర్ సమ్ సర్కమస్టాన్సెస్ ఐ హ్యావ్ టు మ్యారీ అని ఇంగ్లీష్లో చెప్పి బ్లెస్ మీ అంటుంది. వీడు చేస్తాడు ఇక్కడ. అక్కడి నుంచి మా బోటిగాడితో మొదలెడతాడు. ఇక్కడ ఏమిటో పిల్లల్ని పెంచాం కానండి ఎలా ఉన్నా, నువ్వు సరిగ్గా పెంచలేదు. వాళ్ళ పుట్టినరోజులకు నువ్వు వచ్చావా? వాళ్ళు స్కూల్లో బహుమతి తీసుకుంటుంటే నువ్వు వెళ్ళావా? వెళ్ళరండి, తల్లిదండ్రులు వెళ్ళరండి, గుమాస్తాలను పంపిస్తారండి. ఇంకా తల్లి అనే పెడుతుంది కానీ తండ్రి వెళ్ళండి. కోటి వ్యాపారాలు ఉన్నా సరే తండ్రి మానుకుని బడి వార్షికోత్సవం నాడు వెళ్ళి తన కొడుకు లేదా కూతురు అక్కడ చిన్న పెన్నో పెన్సిలో తీసుకుంటుంటే ఆనందంగా చప్పట్లు కొట్టాలమ్మా. వాళ్ళు ఆశించేది అది. పిల్లలు ఆశించేది మన సమయం అండి, మన సంపద కాదండి. దయచేసి ఆలోచించండి. అమ్మవారు కూడా 2 పిల్లల్ని పెంచిందండి, కుమారస్వామిని గణపతిని. ఎలా పెంచిందో చెబుతున్నాడు ఇక్కడ. కుమార గణనాథాంబ తుష్టి పుష్టిగా ఉండాలి పిల్లలు. వాళ్ళకి పోషకాహారం పెట్టాలి. 2 ఏళ్ల వరకు తల్లిపాలను మించిన పోషకాహారం లేదని సైన్స్ కూడా అంగీకరించింది, వైద్యశాస్త్రం కూడా చెప్పింది. పూర్వం వాళ్ళకి వేరే చెప్పక్కర్లా. ఇవాళ పాలివ్వడమే మానేశారు. తల్లిపాలు బిడ్డలకు శ్రేష్టము అని ఆర్టీసీ బస్ స్టాండ్లో ప్రకటన పెట్టాల్సిన కర్మ వచ్చింది మన జాతికి. ఇక్కడ తల్లిపాలు శ్రేష్టమని ఆర్టీసీ వాడు చెప్పడం ఏంటంటే మనకు తెలియదా? ఇవ్వడం మానేశాం, చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ ఇలా పుట్టగానే డబ్బా పాలు సీసాపాలు, డబ్బా పాలు పెట్టాం, సీసాపాలు పెట్టాం, విదేశీ భాష నేర్పాం, విదేశీ సంస్కృతి నేర్పాం, విదేశీ తిండి, విదేశీ వేషం. ఏమైపోయిందమ్మా? చివరికి వైద్యం కూడా విదేశీ వైద్యమే. ఇక్కడ వైద్యాలు నచ్చం. మరి అమ్మవారు దేనికి తడుకోలేదే? పుష్టికి, వాళ్ళకి పౌష్టికాహారం పెట్టింది. కుమార గణనాథాంబ తుష్టి పుష్టి మతి. వాళ్ళ ఆనందం కోసం అమ్మవారు ఏం చేసేదంటే మేఘ సందేశంలో చెబుతాడు కాళిదాసు అద్భుతమైన మాట. కుమారస్వామిని పెంచేటప్పుట ఆవిడ నెమలీకలు తీసుకుని, ఆయనకు నెమలి వాహనం కదా, నెమలీకలతో ఏదో విసినికరలాగా తయారు చేసి కుమారస్వామికి ఇచ్చి ఆడించేదిట. ఎంత జాగ్రత్త పడేదంటే నెమలి రాల్చిన ఈకలే తీసుకునేది, నెమలిని చంపేసి ఈకలు తీసుకోవడం లేదు అక్కడ.
నెమళ్ళు తిరుగుతూ ఉంటాయి కదా, ఎక్కడొక్కడ ఈకలు రాలుతాయి. అమ్మవారు అంతటి అమ్మవారు మన నవదుర్గాదేవి అంత గొప్ప అమ్మవారు కొడుకు కోసం హిమాయత్ పర్వతం అంతా మంచులో తిరిగి జారిపోయినా సరే అక్కడక్కడ లాలిపడిన నెమల ఈకలు తెచ్చుకుని వాటితోటి ఒక పింఛమో లేకపోతే ఒక విసినకర్ర తయారు చేసి, ఎంత నాన్న కుమారా ఎంత బాగుంది చూడరా, ఎంత బాగుందో చూడరా, అన్నయ్యకి కూడా చూపించరా అని అలా చేసి తుష్టిహి పుష్టిహి. మతిహి, వాళ్ళ తెలివితేటలు పెంచాలి. మతిహి అంటే అన్నిటికంటే ముఖ్యంగా ఈవేళ లేదండి, అది పెంచాలి. ధృతిహి, ధైర్యం లేదండి ఈవేళ విద్యావంతులైన వాళ్ళకి. బీటెక్ చదువుతాడు, ఎంటెక్ చదువుతాడు, పిహెచ్డీ చేస్తాడు, ఐఐటికి ఎడతాడు, ఏదైనా చిన్న ఆపద వస్తే సీలింగ్ ఫ్యానాయ విద్మహే చున్నీ కంఠాయ ధీమహి తన్నో మృత్యు ప్రచోదయాత్ అయిపోయింది, అంతే లెక్క. సీలింగ్ ఫ్యాన్ గురేసుకుంటాడు. ఎందుకు నీ ఐఐటి పని లేక. ఎందుకంటే తాళ్ళపూడిలో మామూలు తాడి చెట్లు కళ్ళు గీసుకునే వాళ్ళు కూడా నయమేనండి. వాళ్ళు ఆదాయం లేకపోయినా ఆత్మహత్యలు చేసుకోరండి వాళ్ళు. ఈసారి దేవుడింతే మరోసారి ఇస్తాడు, దానికి ఏముంది, ఏం చేస్తాం, పిల్ల పెళ్లి చేయలేకపోయాం, వాయిదా వేద్దాం, మగ పెళ్లి వారిని 6 నెలలు ఆగమని చెబుదాం అని వాళ్ళు కాళ్ళు అట్టుకునైనా పెళ్ళి ఆపుతాడు, పెళ్లి చేస్తాడు. కానీ ఏ తల్లిదండ్రులు పల్లెటూళ్ళలో ఆత్మహత్యలు చేసుకోరండి. ఎంత గొప్పది మన సంస్కృతి, ఎంత గొప్పది. వీళ్ళు ఎలా తయారైంది. ఏ సమస్య వచ్చినా ఆత్మహత్య, సహనం లేదు. ఇదే ధృతి, ధైర్యం లేకుండా పోయింది. నువ్వు బీటెక్ ఎంటెక్ ఇంగ్లీష్ మీడియం సాఫ్ట్వేర్ దేనికయ్యా, నీ గుండెల్లో ధైర్యం లేకపోయాక. భార్యతో విభేదం వస్తే భర్త ఆత్మహత్య, పురుగు మందు తాగేస్తాడు. భర్తతో విభేదం వస్తే భార్య హైదరాబాదులో 5వ అంతస్తు మించి దూకేస్తుంది. చిన్న తేడా వస్తే చాలు ఇంకా పిల్లల్ని ఏ మీడియంలో చేర్చాలనే అభిప్రాయ భేదం వచ్చిందంటే దూకేయడమే, ఇంకేం లేదు ఇంకా. అంటే బెదిరింపులు ఇక్కడ ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేసి ఎంతకాలం సంసారాలు చేస్తామండి. తుష్టి పుష్టిర్ మతిర్ ధృతి. ఇప్పుడు చూడండి, ఇది అందరి పిల్లల్ని పెంచే విధానం. తుష్టి పుష్టి మతి ధైర్యం. ఆడపిల్లల పట్ల ప్రత్యేకంగా 2 లక్షణాలు ఉండాలమ్మా. నందిని అంటే కుమార్తె, నందనహ అంటే కుమారుడు. నందిని కుమార్తెను పెంచడంలో 2 లక్షణాలు బాగా ఉన్నాయి. శాంతి, స్వస్తిమతి, కాంతి. ఈ 3 అమ్మాయిలో ప్రత్యేకంగా ఉండేలా చూడాలి. మగపిల్లల్లో ఉండద్దని కాదు, అక్కడ అమ్మాయిలకి ప్రత్యేకం స్పెషలైజేషన్ ఏమిటంటే అమ్మాయి కాస్త శాంతంగా సహనంగా ఓపికగా ఉండాలి. మాటికి రెచ్చిపోకూడదు. ఇక్కడ మగాడు రెచ్చిపోతాడు, అవసరమైతే బాకీ వసూలు కాకపోతే మగాడు వెళ్ళాలి బయటికి. ఆడది వెళ్ళిపోకూడదు, కర్రీ వేసుకుని గొడవలు అయిపోతాడు లేనిపోయింది. ఎందుకంటే మగాడు వెళ్ళి వాడిని వాడు కొట్టినా వాడు ఏదో అంటాడు, ఆడది వెళ్ళి ఏదో మాట, పెళ్ళాన్ని పంపిస్తాను మేము ఏమయ్యావు ఇక్కడ, నీకు మగతనం లేదా అంటాడు. ఏమైంది ఇక్కడ, గొడవ ఎక్కువైపోతుంది. అంచేత కర్రేసుకి వెళ్ళినా రెచ్చిపోయినా మగాడు వెళ్ళాలి, ఆడాడు వెళ్ళకూడదు. ఉండవలసిన తదుపులే. అప్పుడు వాడు కూడా మన దగ్గరికి రాకుండా ఉంటాడు. మనం ఒకసారి ఇంట్లో ఆడాడమే మనం వెళ్ళిపోయి రెచ్చిపోయామనుకో, వాడు వచ్చేస్తాడు. ఇక్కడ నువ్వు వచ్చావుగా మా ఇంటికి, మేము ఎందుకు రావు అని మొగుళ్ళు లేనప్పుడు వచ్చేస్తాడు. నాన్న గొడవ అయిపోతుంది. ఆడవాళ్ళంటే కొంచెం మర్యాద, కొన్ని మాటలు వాళ్ళ దగ్గర మాట్లాడద్దు, కొన్ని పనులు వాళ్ళు చెయ్యరు అనే నమ్మకం ఈ జాతిలో ఉంది. దాన్ని కాపాడాలి, అదే శాంతి. ఈ శాంతి ఎందుకు? స్వస్తిమతి, ఇటు పుట్టింటికి అటు అత్తవారింటికి స్వస్తి కలిగించడానికి, సుఖంగా ఉంచడానికి, ఇరు వర్గాల వారిని శాంతింపజేయడానికి ఈ లక్షణాలు ఆడపిల్లలో ఉండేలా ప్రత్యేకంగా చేయాలి. నందిని, అలా పెంచండి కుమార్తెని. ఇప్పుడు స్కందమాత అంటే వెనకాల లలితా సహస్రం అన్వయించుకుంటే ఎంత గొప్ప అర్థం ఉందో మీరు ఆలోచించండి.